హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 1 ఇయర్ బేబీకి ఈజీగా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపెట్టబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ తీసుకోండి. మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. ఇక్కడ నేను టోటల్గా 17.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీంట్లో నుండి 14 ఇంచెస్ ఏమో మనకి రెడీ లెంత్ అండ్ 2 ఇంచెస్ ఏమో బెల్ట్ కోసం, ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కదా దానికోసం, కింద ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచెస్, టోటల్గా 17.5 ఇంచెస్. విడ్త్ ఏమో 26 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 13 ఇంచెస్. సో దీన్ని ఇంకో ఫోల్డ్ వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటాం కదా దానికోసం ఇక్కడ పైనుండి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 ఇంచ్ విడ్త్తోనున్న ఎలాస్టిక్ తీసుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను ఇట్లా ఫోల్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ అదే మార్కింగ్ నుండి మనకు కావాల్సిన లెంత్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ 14 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఈ మార్కింగ్ నుండి ఇది యాంకిల్ దగ్గర మార్కింగ్. సో ఇక్కడ ఫోల్డింగ్ కోసం మళ్ళీ 1.5 తీసుకోవాలి. తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉంది కదా, ఓపెన్స్ సైడ్ నుంచి క్రాచ్ కోసం అంటే కిస్తా అంటారు కదా దానికోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అదే మార్కింగ్ మీద 1 ఇంచ్ మళ్ళీ మార్క్ చేసుకోవాలి. పైన వేస్ట్ లైన్ ఉంది కదా అక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఒక లైన్తోని కలుపుకోవాలి. సో మన కిస్తా దగ్గర కర్వ్ ఉంటుంది కదా, చిన్నగా కర్వ్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు యాంకిల్ దగ్గర 4 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఖర్చులతో సహా. ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సేమ్ వీడియోలో లాగా చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇట్లా 2 మార్క్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఓపెన్ చేయగానే బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుంది. ఇట్లనే ఫోల్డ్ మీద ఉంచేసి ఇది రాంగ్ సైడ్ ఈ వీడియోలో లాగా ఫస్ట్ ఈ కిస్తా పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ 2 సైడ్ల ఇట్లనే కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. ఇట్లా ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుండి ఇటు చేసుకున్న తర్వాత చూడండి నేను స్టిచ్ చేశాను. ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఉంటే సరిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ కింద పాదం దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ వదిలిపెట్టినాం కదా దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ లాగా కుట్టుకోవాలి. ఇది ఇటు సైడ్ అండ్ ఇదేమో అటు సైడ్. ఇట్లా అయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2 స్టిచ్చెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా చూడండి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా పైన చిన్న కట్టించాం కదా అక్కడ పట్టుకొని
వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే ప్యాంట్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి అయిపోతుంది ఎటు నుంచి ఎటు స్టిచ్ చేయాలనేది. చూడండి, ఫస్ట్ ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఒక ఫూట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఫూట్ దాకా కుట్టుకోవాలి. చూడండి, మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చివరి నుండి ఇంకో చివరి దాకా కుట్టాలి. స్టిచ్ చేసుకొని తీసుకుందాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. బెల్ట్ దగ్గర 2 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, సో 2 ఇంచెస్ని ఒక లైన్ గీసుకోండి. ఆ తర్వాత ఇట్లా 1/2 ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ నుంచి మనకి 1/2 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుందామని చెప్పాను కదా, ఆ 1/2 ఇంచ్కి ఆ ఎలాస్టిక్ పట్టేలాగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ వదిలిపెట్టండి ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. మనం నాడలాగా ఎక్కిస్తాం కదా, ఇట్లా చూడండి. నేను స్టిచ్ చేశాను. ఎలాస్టిక్ 16 ఇంచెస్ లెంత్తో తీసుకుంటున్నాను. సో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్తోని మనం ఎక్కించుకోవాలి. ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కించుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి 1/2 ఇంచ్తోని. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ మీద పడకుండా చూసుకోండి. ఇక్కడ గ్యాప్ వదిలేసాం కదా, దాన్ని కూడా స్టిచ్ చేసుకోండి. చూడండి ప్యాంట్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. పార్ట్ 2లో టాప్ వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.